బాలలత మేడం ముందున్న అసలైన సవాళ్ళు. బాలలత మేడం అశోక్ నగర్ వదిలి వెళ్ళిపోతుందా? ఎస్, దీని గురించి ఈ టాపిక్ గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే రీసెంట్గా డిగ్రీ విత్ ఐఏఎస్ లయోలా కాలేజ్తో కలిసి సంయుక్తంగా డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది మొదలుపెట్టారు. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ బాలలత మేడం లయోలా కాలేజ్ మొదలు పెట్టిన తర్వాత ఎదురయ్యే సవాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, అసలు ఏంటి ఆ సవాళ్ళు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్యూర్లీ దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఇదే విమర్శ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ యూ. ఇది జరుగుతూ ఉందని చెప్పి మీకు మన వాళ్ళకి, మనం ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఈ ఉద్దేశమే ఈ వీడియో అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటి అంటే బాలలత మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో బాలలత మేడం అనే వ్యక్తి డెఫినెట్లీ సరే, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, పాజిటివ్స్, నెగిటివ్స్ ప్రతి ఒక్కరికి ఉండేవే. నేను ఇక్కడ ఏంటి అంటే అందరూ కూడా గమనించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను కేవలం సమస్య మీద మాత్రమే స్పందిస్తాను. నాకు ఎవరు కూడా మిత్రులు కాదు, అలాగని శత్రువులు కూడా కాదు. అందరితో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్తో నాకు అందరితో రిలేషన్ ఉంది నాకు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ రిలేషన్ని పక్కన పెట్టి నేను స్పందించడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ చాలా వరకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా దాన్ని మెల్లగా యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను. అంటే ఓకే, ఈ ఇష్యూ మీద మాట్లాడాడు, ఆ ఇష్యూ మీద మాత్రమే తనకు ఇబ్బంది ఉంది, కానీ నాతో ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో అందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా ఎవాల్వ్ అవుతున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకరి గురించి పాజిటివ్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ తర్వాత సమస్య వస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా నేను ఎండగడతాను, ప్రశ్నిస్తాను. అలాగని చెప్పి నేను మళ్ళీ వాళ్ళ గురించి ఒక విషయం మీద స్పందించాను, వాళ్ళని విమర్శించానంటే ఇంకా ఫర్దర్గా మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి పాజిటివ్స్ ఉన్నా నేను చెప్పనని కాదు. వాళ్ళ గురించి పాజిటివ్ ఉంటే ఓకే, ఇది పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ ఉంటే ఓకే, ఇవి కరెక్ట్ కాదు అని నాదైన శైలిలో ప్రతి ఒక్క విషయం మీద అశోక్ నగర్లో స్టూడెంట్స్కి సంబంధించింది మాత్రమే నేను మాట్లాడతాను. వేరే రాజకీయాలు నాకేం అవసరం లేదు. ప్యూర్లీ అశోక్ నగర్ స్టూడెంట్స్ కానీ, విజయవాడ కానీ, సాఫ్ట్వేర్ సంబంధించి కానీ, లేదా గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి కానీ, కేవలం స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్టూడెంట్స్కి గొంతుగా నేను తయారవుతాను. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ మనతో మంచిగా ఉంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ గురించి మనం పాజిటివ్గా మాట్లాడదాం, ఈ ఇన్స్టిట్యూట్ గురించి మనకు అట్లేం లేదు. సమస్య వచ్చిందంటే నేను ఒకవేళ ఆ ఇన్స్టిట్యూట్ గురించి పాజిటివ్గా చెప్పుండొచ్చు ఇంకొక వీడియోలో, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సో కంప్లీట్లీ వాళ్ళు తప్పు చేస్తే నేను వాళ్ళని క్వశ్చన్ చేయనని కాదు. ఓకే, సో ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ బాలలత మేడం విషయం చూసుకుంటే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, పాజిటివ్స్, నెగిటివ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఒక ప్రపంచనం ఈమె ఎక్కడికి వెళ్ళినా కానీ, మేడం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ, ఆ మార్కెట్ని అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఈమె ఇన్స్పైరింగ్ చేసి వాళ్ళ దగ్గర, అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ పని మొదలుపెట్టినా కానీ 100కి 100% దాన్ని తాట తీసేదా కుదరదు. అండ్ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఇది నిజం. ఎందుకంటే జనరల్గా చాలామందికి బాలలత మేడం ఒక వ్యక్తిగానే తెలుసు, కానీ బాలలత మేడం రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నేను ఇక్కడ పాజిటివ్గా మాట్లాడడం కాదు, అస్సలు కాదు, మీరు అసలు ఆ విషయం అనుకోవద్దు. కానీ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే అశోక్ నగర్లో ఈ సివిల్స్ హబ్ ఇంతగా పెరగడానికి, ఇంతకుముందు ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ తర్వాత న్యూ ఏజ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక రెవల్యూషనరీ, అంటే ఒక మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు అశోక్ నగర్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది బాలలత వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ అశోక్ నగర్ అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే బాలలత మేడం ఒక్కరైనా, వేరే వాళ్ళు లేరా అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద పిల్లర్ బాలలత మేడం అనే వ్యక్తి వన్ ఆఫ్ ద పిల్లర్ కాబట్టి డెఫినెట్లీ అంటే ఎక్కువ మంది అశోక్ నగర్ గురించి మాట్లాడుకోవడానికి ఐదర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం సృష్టించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు అశోక్ నగర్ని వదిలేసి విజయవాడ వెళ్తుందా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే విజయవాడలో నిన్న ఆమె మేడం చేసిన వీడియోలో కూడా మాట్లాడుతూ నేను నా గైడెన్స్లో అనే మాట క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది. నా గైడెన్స్లో సంయుక్తంగా CSBIAS మరియు లయోలా కాలేజ్ కలిసి
ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ లేకపోతే బీటెక్ నుంచి ఐఏఎస్ మీరు ఏది తీసుకున్నా బిఏ ప్రిఫరబుల్, ఆంధ్ర ఐఏఎస్ కాలేజ్ ప్రిఫరబుల్, వేరే కాలేజ్ ఎక్కడ చేసుకున్నా ఏం చేసినా కానీ మేము ప్యారలల్గా సివిల్స్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అని చెప్పని అన్నారు. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి అంటే అసలైన సవాళ్ళు మేడం ముందు, బాలలత మేడం ముందున్న అసలైన సవాళ్ళు ఏంటి అంటే బాలలత మేడం ఇప్పుడు అశోక్ నగర్లో ఉంటారా విజయవాడలో ఉంటారా అనేది ప్రతి స్టూడెంట్కి రైజ్ అవుతున్న క్వశ్చన్. అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన కొన్ని క్వశ్చన్లకి, కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా కమింగ్ డేస్లో బాలలత మేడం గారు ఈ విషయంలో స్పందిస్తారా అనుకుంటున్నాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బాలలత మేడం జనరల్గా ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్. బాలలత మేడం ఇప్పుడు అశోక్ నగర్లో ఉంటారా విజయవాడలో ఉంటారా? క్వశ్చన్ నెంబర్ 1. లేకపోతే ఒకవేళ అశోక్ నగర్లోనే ఉంటూ లేకపోతే విజయవాడలో నా గైడెన్స్ అని అన్నారు, మరి అశోక్ నగర్లో కాకుండా పూర్తిగా విజయవాడలోనే ఉంటారా? ఒకవేళ ఉంటే టీమ్ ఆఫ్ సిఎస్బి ఎలా ఉంటుంది, ఎలా ఆపరేషన్స్ కండక్ట్ చేయబోతుంది అనే విషయం క్లారిటీగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాలలత మేడం డిగ్రీ విత్ ఐఏఎస్ మొదలుపెట్టింది అని వెంటనే చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మేడం ఉంది కాబట్టి పోయి జాయిన్ అయిపోవాలి, మేడం ఉంది కాబట్టి డిగ్రీ విత్ ఐఏఎస్ మేడం ఖచ్చితంగా చేస్తుంది, మేడం మీద నమ్మకంతో చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలి. ఇంకొకటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ డిగ్రీ కానీ బీటెక్ కానీ అన్నీ కూడా లయోలా కాలేజే చూసుకుంటుంది. సో డెఫినెట్లీ సో సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంటుంది స్కెడ్యూలు, ఆ స్కెడ్యూల్ అనేది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ స్కెడ్యూల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది బాలలత మేడం ముందన్న అసలైన సవాల్. అండ్ డెఫినెట్లీ ఆ సవాల్ని ఆమె స్వీకరించగలుగుతుంది, దాన్ని నెగ్గు రాగలుగుతుంది నమ్మకం నాకు కూడా ఉంది, చాలామంది స్టూడెంట్స్లో కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ప్రీవియస్లీ లయోలా కాలేజీ 2018లో ఏఎల్ఎస్ ఐఎస్తో టైఅప్ అయింది, ఆ తర్వాత శంకర్ ఐఏఎస్తో, ఇలా వేరే వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తుంది. కానీ ఈ సిఎస్బితో ఇప్పుడు కొత్తగా టైఅప్ అయింది. మరి ఇది ఎంతకాలం ఉండబోతుంది? లాంగ్ టైం అంటే ఒకవేళ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే సిఎస్బి బాలలత మేడం చూసి చాలామంది లయోలా కాలేజీలో డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వాట్ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ టైఅప్ అనేది ఎంతకాలం ఉంటుంది, లేకపోతే ఒకవేళ ఇబ్బంది అయితే ఈ ఏమన్నా గ్లిచ్ వచ్చిందంటే సిఎస్బి సపోర్ట్ లేకపోతే బాలలత మేడం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? సో అది క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ప్రీవియస్గా మాట్లాడుతూ సోషియాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సో ఇలా కొన్ని ఆప్షనల్స్ అనేవి ఏఎల్ఎస్తో కలిసి అప్పుడు వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది లయోలా కాలేజ్. అయితే ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ అనేవి వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. డెఫినెట్లీ త్వరలో కార్యాచరణ కూడా రావచ్చు, దీని గురించి పూర్తి షెడ్యూల్ కూడా రావచ్చు. అయితే అతిపెద్ద సవాల్ ఏంటి అంటే ఇక్కడ డిగ్రీతో పాటు ఈ సివిల్స్ యూపీఎస్సీ కోచింగ్ అనేది ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఈ లయోలా అండ్ సిఎస్బి కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విధంగా వీళ్ళు ప్రాపర్గా చేస్తారనేది అతిపెద్ద సవాల్గా మనం మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం సూపర్విజన్ అనేది ఇన్స్టిట్యూట్ హ్యాండిల్, డిగ్రీ విత్ ఐఏఎస్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో డిగ్రీతో పాటు సివిల్స్ వీళ్ళ క్యాంపస్లోనే పెట్టుకొని చేసే వాళ్ళ సూపర్విజన్లో ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు సూపర్విజన్లో ఉంటారు? ఎందుకంటే మార్నింగ్ స్టడీ అవర్స్ చూసుకున్నా, ఎందుకంటే సివిల్స్ ఇస్ నాట్ ఏ నార్మల్ థింగ్, అందరికీ తెలుసు, చాలా లాంగ్ టైము, ఎర్లీగా స్టార్ట్ చేసి త్వరగా సక్సెస్ అవ్వచ్చు. కానీ దానికి ప్రణాళికాబద్ధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మార్నింగ్ నుంచి ఎవరు సూపర్విజన్లో ఉంటారు? బాలలత మేడం గారు సూపర్విజన్లో ఉంటారా? మార్నింగ్ షెడ్యూల్, స్టడీ అవర్స్, క్లాసులు, మధ్యాహ్నం యూపీఎస్సీ కోచింగ్ ఒకవేళ అలా ప్లాన్ చేస్తే వీళ్ళు, అండ్ ఈవినింగ్ మళ్ళీ స్టడీ అవర్స్ అండ్ వీక్లీ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, సివిల్స్ ఎగ్జామ్స్ అండ్ వీళ్ళకి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్, ఇదంతా కూడా ఎవరు సూపర్విజన్లో ఉంటారు? అండ్ లయోలా సూపర్విజన్లో ఉంటారా, లేకపోతే బాలలత మేడం గారు సూపర్విజన్లో ఉంటారా? ఇది ఖచ్చితంగా అసలైన సవాలని నేను అనుకుంటా ఉన్నా. తర్వాత వచ్చేసి ఒకవేళ మనం ఇదంతా కూడా ఇవన్నీ కొన్ని సామాన్యమైన సవాళ్ళు అండ్ డెఫినెట్లీ వీటన్నిటిని ఎదుర్కొని ఖచ్చితంగా విజయవాడలో కూడా విజయవంతంగా మేడం ఖచ్చితంగా ఈ సవాళ్ళని స్వీకరించి ఈ సవాళ్ళని ఎదుర్కొని నిలబడగలరని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి అంటే ఖచ్చితంగా ఇవన్నీ మీరు గమనించాలి. అంటే ఇప్పుడు ఒకటే ఇంకొక విషయం ఏంటి అంటే డెఫినెట్లీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, నేను న్యూట్రల్గా మాట్లాడడానికి ఏం జరుగుతుంది ఎలా జరగబోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క ఈ ఎడ్యుకేషన్ సంబంధించి అశోక్ నగర్ లేదు, విజయవాడ లేదు, ఇంకోటి లేదు, స్టూడెంట్కి సంబంధించి ప్రశ్నించడానికే ఈ సివైసీ అనేది మొదలుపెట్టాము. అండ్ దాన్ని తారతమ్యం లేకుండా తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఒకరి గురించి పాజిటివ్ నాకున్న పరిచయాన్ని బట్టో ఒక పాజిటివ్ దృక్పథం ఉందనో, ఒక ఇన్స్టిట్యూట్ మీద పాజిటివ్ దృక్పథం ఉందనో, రేపు వాళ్ళు తప్పు చేస్తేనే మాట్లాడను కాదు, ఫస్ట్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు తప్పు చేయకుండా ముందుగానే నిలువరించే ప్రయత్నం నేను చేస్తాను. లేదు సార్
మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేస్తే ఫస్ట్ మీకు ఎనిమి నేనే అవుతాను, నేనే మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్తాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అదిగో ఆయనకి ఇప్పుడు ఆ స్టూడెంటు ఆ ప్రాంతానికి సంబంధించిన స్టూడెంటు ఈ ప్రాంతానికి సంబంధించిన స్టూడెంట్ కాదు. సో ఓవర్ ద టైం ప్రతి ఇష్యూ మీద నేను స్పందిస్తాను. అండ్ ఇంకోటి, ఈ శ్యామ్ కోచింగ్ ఆగడాల గురించి నేను ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. నేను చాలా రోజుల నుంచి దీని గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఆంధ్ర స్టూడెంట్స్ని మోసం చేయడం అయిపోయింది, ఇప్పుడు తెలంగాణకు వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజము, ఆంధ్రాలో ఏం చేశారు, ఎలా చేశారు, న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేసేంత దోపిడీ చేశారా ఏంటి, దాని గురించి ఇంకొక వీడియోలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కటే కేవలం ఇక్కడ ఉన్నది స్టూడెంట్ ఇంట్రెస్టే. స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూట్ తప్పు చేసినా ప్రశ్నిస్తాను, దీంట్లో ఎటువంటి మీరు డౌట్ పెట్టుకోవద్దు. అలాగని నన్ను మీరు ఎనిమిలాగా ట్రీట్ చేయొద్దు. ట్రీట్ చేసినా ఐ డోంట్ కేర్, అస్సలు కేర్ చేయను మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్ న్యాయం చేశారా, నా గొంతు మీకు ఉంటుంది. స్టూడెంట్స్కి అన్యాయం చేశారా, నన్ను మర్చిపోండి, నేనే మీకు పెద్ద ఎనిమి అవుతాను. మిమ్మల్ని ప్రశ్నించేది, ఫస్ట్ క్వశ్చన్ చేసేది నేనే. ఓకే, సో ఇది స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇదైతే బాలలత మేడం. ఇంకొకరికి ఏంటి అంటే, ఇక్కడ అశోక్ నగర్ని వదిలి వెళ్తుందా లేదా, లేకపోతే అశోక్ నగర్లో ఉంటూ అశోక్ నగర్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, డెఫినెట్లీ టైం బ్యాలెన్స్ బాగా చేస్తారు. మార్నింగ్ 3:30-4 లేస్తుంది మేడం. ఇది ఎంతమంది తెలుసు, నాకు తెలుసు. ఐ నో హర్ పర్సనల్లీ. ఓకే, ఐ నో హర్ పర్సనల్లీ. మార్నింగ్ 3:30-4 లేస్తుంది. 3:30-4 లేచి రాత్రి 11-12 దాకా అదే చక్రాల మీద ఉండి, తప్పుగా అనుకోవద్దు, అదే చక్రాల మీద ఉండి వర్క్. ఎంత పని రాక్షసి అంటే తప్పుగా అనుకోవద్దు. సో నేను ఆ మాట రాక్షసి అని మాట్లాడుతున్నందుకు, పని విషయంలో వర్క్ పొద్దున్న నుంచి ఇదేం చేయాలి అదేం చేయాలి ఇలా వెళ్తుంది. సో డెఫినెట్లీ చాలా హార్డ్ వర్కింగ్ నేచర్. నా లైఫ్లో ఇట్లాంటి పర్సన్ అయితే మీరు కూడా చూసుంటారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ అశోక్ నగర్ని విజయవాడని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది మనకి కమింగ్ డేస్లో వేచి చూడాల్సి ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఒకటే విషయం, నేను విషయం మీద స్పందిస్తాను, నాకు ఎవరి మీద వ్యక్తిగత కోపాలు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ. డెఫినెట్లీ బాలలత మేడం సక్సెస్ అవ్వాలని, మీరు కూడా విజయవాడలో కూడా అశోక్ నగర్లో ఎలాగైతే ఒక ప్రభంజనం సృష్టించారో విజయవాడలో కూడా అలాగే సృష్టించాలని, ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేస్తూ మంచి ఎడ్యుకేషన్ సంబంధించి ఒక మార్పులు తీసుకురావడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ, నమస్తే.